ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక హెచ్యుఎల్ కావచ్చు, పవర్ గ్రిడ్ కార్ప్ కావచ్చు, ఎన్టీపీసీ, తర్వాత ఎస్డబ్ల్యూ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు టాటా మోటార్స్, విప్రో, భారత్ ఎలక్ట్రానిక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మోటో కార్ప్ షేర్లు అయితే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,083 దగ్గర కొనసాగుతోంది. స్వల్పంగా 85 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 81,784 317 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ 500 23,212 దగ్గర ఉంది, 112 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ మాత్రం 422 పాయింట్ల నష్టంతో కదలాడుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ 269 పాయింట్ల నష్టంతోనైతే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్తే సార్, మొన్న మనం మాట్లాడుకున్నాం H1B వీసా దగ్గర నుంచి. అప్పటి నుంచి కంటిన్యూగా ఫ్లాట్, లేదంటే ఒడిదుడుకులు, లేదంటే నష్టాలు, ఈ విధంగానే మార్కెట్ కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతం ఆ రోజు మాత్రం 1100-1200 పాయింట్ల నష్టంతో ఐటీ ఉంది. ప్రస్తుతానికైతే 269 పాయింట్ల నష్టంతో ఉంది సార్ ఐటీ. సో ఏంటి మార్కెట్ కి సంబంధించి ఏం చెప్తారు సార్, ఎలా ఉండబోతోంది? సో మార్కెట్స్ లాస్ట్ 3 సెషన్స్ నుంచి వరుసగా ఫాల్ చూసామండి. అట్లాగే ఈ రోజు కూడా మార్కెట్స్ వాలటైల్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అట్లాగే నెగిటివ్ మార్కెట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ నిఫ్టీ 92 పాయింట్స్ నెగిటివ్ గా ఉంది. మెయిన్ గా ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ లేదు. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లేకపోవడం వల్ల అదనంగా బ్యాంక్ నిఫ్టీ 420 పాయింట్స్ పట్టుకోవడం, అది నిఫ్టీని కూడా డ్రాగ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో వరుసగా అంటే ఈ కన్ఫ్యూజన్స్ H1B మీద క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ లో ఈ సెల్లింగ్ అనేది కొనసాగుతుంది. రియల్ గా ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది యాక్చువల్ గా 1 quarter 1 or 2 quarters లో మనకి అవగాహనకు వస్తుందండి. అంటే కంపెనీస్ కి బర్డన్ అవుతుందా, లేకపోతే అది కంపెనీస్ ఓవర్కమ్ చేయగలుగుతాయి ప్రాబ్లమ్ ని చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే కొంత పుల్ బ్యాక్ అయితే వచ్చింది. లాస్ట్ 1 month లో వచ్చిన ర్యాలీ లాస్ట్ 4 సెషన్స్ నుంచి వరుసగా ఫాల్ అవటం ఇదంతా మనం గమనిస్తున్నాము. సో ఈ ఫాల్ ఎక్కడ అరెస్ట్ అవుతుంది ఏంటి అనేది ఇమీడియట్ గా మన సపోర్ట్ లెవెల్స్ కన్నా చూసినట్లయితే 25,000 అనేది ఇమీడియట్ గా మన సపోర్ట్ కనిపిస్తుందండి. ప్రస్తుతం 25,073 దగ్గర మనం ట్రేడ్ అవుతున్నాం. అట్లాగే రెసిస్టెన్స్ పరంగా చూస్తే 25,500 రీసెంట్ గా ఏదైతే మనకి స్వింగ్ హై వచ్చిందో ఆ స్వింగ్ హై మనకి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ మధ్యలో ఈ సెటిల్మెంట్ అంటే రాబోయే మంగళవారం దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 25,000 అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ కనుక బ్రేక్ అయిన పక్షంలో కాషియస్ గా ఉండమని చెప్తాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి రామాంజనేయులు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. రామాంజనేయులు గారు నమస్కారం అండి. నమస్తే సార్. కోపొచ్చి లాడర్స్ లాగు ఈ సమయం ఎంటర్ కావచ్చు సార్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. లాడర్స్ లాగు కోపొచ్చి ఈ రేట్లో తీసుకోవచ్చు అంట. లాడర్స్ లాభం రీసెంట్ గా బాగా పెరిగిందండి. అంటే మీకు కొంచెం రిస్క్ అపటైట్ ఉంది, పర్వాలేదు. కొంచెం రిస్క్ అంటే చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయండి. మేబీ స్టాక్ అరౌండ్ 870, 880 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి టైం మీరు ఎంట్రీ తీసుకోండి. తర్వాత కూడా కొంత రిస్క్ అపటైట్ ఉండాలి మీకు. ఇన్ కేస్ 10% ఫాల్ అయినా కానీ ధైర్యంగా ఉండగలిగితే ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. కోఫోర్జ్ అయితే మనకి రీసెంట్ టైమ్స్ లో బాగా పర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈవెన్ ఐటీ స్టాక్స్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ట్రంప్ నిర్ణయాల తర్వాత రీసెంట్ గా మళ్ళీ స్టాక్ ఫాల్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ లో సపోర్ట్స్ అయితే ఇమీడియట్ గా మనకి దగ్గరలో లేవు. అరౌండ్ 1500 ఆ ప్రాంతాల్లో కొంత సపోర్ట్స్ ఉన్నాయండి. సో 1500 ప్రైస్ వస్తే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర చిన్నగా అంటే మొత్తము కాకుండా 25% ఆఫ్ ద అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అక్కడ. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్తే రామకృష్ణ గారు. హలో, అడగండి, మాట్లాడండి సార్. ఈటీ ఒకటి నెట్వర్క్ ఇప్పుడు తీసుకోవచ్చు. హలో, ఒకసారి స్టార్ట్ నేను చెప్పండి. ఒకటి సార్, ఒకటి ఈటీ, సెకండ్ నెట్వర్క్ ఇప్పుడు తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కోసం. దాని టెక్నికల్ చెప్పండి, ఏ రేట్లు బై చేయమంటారు?
ఓకే అండి. ఈ నెట్వర్క్ కానీ మీకు లాంగ్ టర్మ్ అంటే కనీసం 2 to 3 years హోల్డ్ చేయగల కెపాసిటీ ఉంటే ఆ స్టాక్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చండి. షార్ట్ టర్మ్ లో ఏంటంటే కొన్నిసార్లు పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. ఆ పుల్ బ్యాక్స్ వల్ల మనం కంగారు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ లాంటి స్టాక్ రీసెంట్ గా చాలా స్టాక్ గా పెరిగింది. ఆల్మోస్ట్ 1800 నుంచి 1.5 month లో మనకి 3500 దాకా వెళ్ళడం చూసాము. సో కొంత షార్ప్ డిప్స్ కూడా మనం స్టాక్స్ చూసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇవేమి తక్కువ పిఈ రేషియో లేదు, కాకపోతే ఎక్కువ చాలా హై పిఈ రేషియోస్ లో ఉండడం, కాకపోతే టెక్నాలజీ ఉన్నంత మాత్రాన కొన్నిసార్లు స్టాక్ స్ట్రైట్ గా పెరిగే ఛాన్సెస్ ఉండవు. కొంత కరెక్షన్స్ తీసుకొని మళ్ళీ పెరుగుతుంటాయి. ఇది లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి కనీసం 2 years అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటే డిప్స్ వచ్చినప్పుడు తీసుకోండి. కొంత డిప్ తీసుకొని ఫుల్ బ్యాక్ అప్పుడు అంటే అట్లీస్ట్ ఒక 5-10% తగ్గుతున్నప్పుడు తీసుకుంటే బెటర్. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ షార్ట్ టర్మ్ పర్పస్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ చెప్పండి సార్. ఏదండి? షిప్పింగ్ హెచ్ఏ అండి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే సార్ ఇంకో డౌట్ అండి. అడగండి. హలో, సంవర్ధన్ మదర్సం సుమిని 95 రూపీస్ దగ్గర తీసుకున్నారు సార్. అది సేల్ చేయమంటారా సార్, హోల్డ్ చేయమంటారా సార్? ఓకే, సంవర్ధన్ మదర్సన్ సుమి చూసినట్లయితే కొంచెము రికవరీ పార్ట్ లో ఉందండి. కానీ ఈ రోజు కొంచెము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ టైప్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపించింది. 95 లో కొన్నానన్నారు. కొంచెము పార్షియల్ ప్రాఫిట్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అండి. సో ఎందుకంటే మళ్ళీ టారిఫ్స్ ఏమన్నా ఇంక్రీజ్ చేసినా కానీ టారిఫ్స్ కి ఎఫెక్ట్ అయ్యే స్టాక్ లో ఇది మదర్సన్స్ ఉంది. ఎందుకంటే అమెరికా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ స్టాక్ కి, కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో తప్పలేదు. అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనుక చూసినట్లయితే ప్రస్తుత ప్రైస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 231 ఉంది. ఒక రేంజ్ ని బ్రేక్ చేసే మూడ్ లో ఈ స్టాక్ కనిపిస్తూ ఉందండి. సో ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే అరౌండ్ 240 కనుక క్లియర్ గా బ్రేక్ అయి పైన క్లోజ్ అయితే ఫాస్ట్ గా మూవ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ పొజిషన్స్ ఈ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సో మస్తాన్ రావు గారు అడుగుతున్నారు సార్, వెబ్ సోలార్ కరెంట్ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? సో ప్రెసెంట్ అయితే 1267 ఉంది సార్. 1265, 67 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుందండి. వెబ్ సోల్ ఎనర్జీ సిస్టమ్స్ చూస్తే మనకి ఈ మధ్య జిఎస్టీ లో బెనిఫిట్స్ లో పొందిన సెక్టర్ లో ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ ని మీరు లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్ బయింగ్ చేయించండి. కాకపోతే ఒకేసారి కాకుండా ఒక 25% పోర్షన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే ఈ స్టాక్ పెరిగే కొద్ది అంటే 1400, 1500 క్రాస్ అయ్యే టైంలో ఇంకా బ్యాలెన్స్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ ప్రజెంట్ రేట్ లో వారే ఎనర్జీ, సీమెన్స్ ఎనర్జీ ఈ రెండు తీసుకోవచ్చా, లేకపోతే ఈ ఒకటైనా తీసుకోవచ్చా? స్టాక్ నేమ్స్ తెలియలేదండి. వారే ఎనర్జీ, సీమెన్స్ ఎనర్జీ. వారే ఎనర్జీ, సీమెన్స్ ఎనర్జీ. ఓకే, సీమెన్స్ ఎనర్జీ అయితే స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందండి లాంగ్ టర్మ్ లో. కాబట్టి ఈ స్టాక్ మీద ఫోకస్ చేయండి. వారి ఎనర్జీ కూడా మంచి సిమెన్స్ ఎనర్జీ ఇండియాలో మీరు పొజిషన్స్ స్లోగా బిల్డ్ చేయండి. అంటే స్టాక్ రీసెంట్ గా కొంచెం షార్ప్ గా పెరిగింది. రీసెంట్ మంత్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 3000 నుంచి 3600 దాకా వెళ్ళడం చూస్తున్నాము. డిప్స్ లో సిమెన్స్ ఎనర్జీ యాడ్ చేసుకుంటూ ఉండమని చెప్తాను. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సుభాషిణి గారు అడుగుతున్నారు, పిఈఎల్ షేర్ ట్రేడింగ్ చేయొచ్చా, ఎలా ఉంది? పిఎల్ అంటే పిరమల్ ఎంటర్ప్రైజెస్. అవును సార్, 1124 ఉంది ప్రెసెంట్. ఈ స్టాక్ 1124 దగ్గర ఉంది. ట్రేడింగ్ అంటే ఏ రోజు ద్వారా చేస్తున్నారో లేకపోతే పొజిషన్ ట్రేడింగ్ అని చూడాలి. కాకపోతే ఈ మధ్య స్వింగ్ హై నుంచి కరెక్షన్ చూసాము. ఆల్మోస్ట్ 1350 నుంచి 1060 దాకా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రికవరీ పాత్ లో ఉంది. సో తక్కువ స్టాప్ లాస్ తోనే ట్రై చేయొచ్చు. అంటే 1160 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఒక లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు అండి స్టాక్. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ కంపెనీది ఎంట్రీలో కావాలండి నాకు. ఓకే, శైలి ఇంజనీరింగ్ చక్కటి పర్ఫార్మెన్స్ చూసాము లాస్ట్ 2 years లో మనము ఈ స్టాక్ లో.
పర్టికులర్ గా జాన్ 24 నుంచి మనము స్టాక్ లో ఆల్మోస్ట్ 330 నుంచి 2300 దాకా వెళ్ళటం ప్రస్తుతం నడుస్తుంది చూస్తున్నాము. ఆల్మోస్ట్ 26 దాకా వెళ్ళింది. ఎంట్రీ లెవెల్ కనుక మీరు తీసుకున్నట్లయితే అరౌండ్ 2000 రూపీస్ దగ్గర మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. ఇంకొంచెం పుల్ బ్యాక్ వచ్చినట్లయితే 2000 రూపీస్ దగ్గర ఎంట్రీస్ తీసుకోవచ్చు శైలి ఇంజనీరింగ్. రైట్ సార్, వెంకటేష్ గారు ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్కారం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి సార్. ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. కిమ్స్ మరియు రసల్ టెక్, ఈ 2 స్టాక్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. కిమ్స్ ఒకటి, రెండోది ఏంటండి? రసల్ టెక్ సార్, ROSSEL రసల్ టెక్. ఓకే. రాసల్ టెక్సిస్ చూస్తే 781 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ కనుక ఫ్రెష్ పొజిషన్స్ మీరు తీసుకోదలుచుకుంటే అరౌండ్ 725 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. స్టాక్ కూడా మీరు చూస్తే లాస్ట్ మార్చి నుంచి ఇప్పటికి, అంటే 25 మార్చి నుంచే మనకి షార్ప్ ర్యాలీ చూసాం. ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది స్టాక్. కొంచెం డిప్స్ లో తీసుకోండి, అంటే ప్రస్తుతం పీక్ ప్రైస్ లో ఉన్నట్టు అర్థం అవుతుంది. కనీసం ఒక 10% పడుతున్నప్పుడు మీరు 720 ఆ ప్రాంతాల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా కిమ్స్ అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా పుల్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఈ పుల్ బ్యాక్ కనుక 680, 670 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోండి. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. రైట్, మీ డౌట్ అడగండి సార్. ఇది స్టోక్ క్రాఫ్ట్ స్విగ్గీ ఆర్ థామస్ కుక్ ఎనీ వన్ తీసుకోవచ్చండి ఇప్పుడు? ఒకసారి స్టాక్స్ రిపీట్ చేయండి. స్విగ్గీ ఒకటి వినిపించింది. స్విగ్గీ ఆర్ థామస్ కుక్ ఎనీ వన్, ఇంకొకటి స్టవ్ క్రాఫ్ట్. ఈ 2 ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? ఒకటి సోక్రాన్ అండి, ఒకటి ఏంటండి సార్? స్విగ్గీ ఆర్ థామస్ కుక్ ఎనీ వన్ సార్. ఇంకొకటి స్టవ్ క్రాఫ్ట్, STOVEFT. స్టవ్ క్రాఫ్ట్, ఓకే. ఈ 3 సార్. ఓకే. స్విగ్గీ అంటే టోటల్లీ స్విగ్గీ, థామస్ కుక్ టోటల్లీ డిఫరెంట్ బిజినెస్ అండి. ఒకళ్ళేమో ట్రావెలింగ్ ఏజెంట్స్ లాగా ఉన్నారు, ఒకళ్ళేమో ఇది ఈ కామర్స్ న్యూ కైండ్ ఆఫ్ ఈ కామర్స్ లో ఉన్నారు. 2 కంపేర్ చేయలేము. సో చాయిస్ దేనికి అంటే థామస్ కుక్ అంటే ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ షేర్, ఎకానమీ షేర్. సో స్విగ్గీ అంటే ఇంకా ప్రాఫిట్స్ లో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా లాస్ మేకింగ్ కంపెనీ ఇది. మేబీ భవిష్యత్తులో రావచ్చు. కాకపోతే స్టాక్ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 4 months నుంచి బాగుంది స్విగ్గీ. కేవలం టెక్నికల్ ఇండికేటర్స్ బేస్ చేసుకున్నట్లయితే స్విగ్గీలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. లేదు ఫండమెంటల్ గా నాకు కొంచెం స్ట్రాంగ్ వాల్యూ ఉన్న స్టాక్ కావాలంటే థామస్ కుక్ వెళ్ళాలి. కాబట్టి నేను ఫండమెంటల్ స్ట్రాంగ్ వాల్యూ, కొంచెం వాల్యూ ఉన్న స్టాక్ అయితే థామస్ కుక్ ప్రిఫర్ చేస్తాను. తర్వాత స్టోవ్ క్రాఫ్ట్ అయితే ప్రస్తుత ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 690 రూపీస్ ఉంది. స్టడీగా పెరుగుతుంది స్టాక్ రీసెంట్ టైమ్స్ లో. ఇక్కడ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలి. కాబట్టి అట్లీస్ట్ 1 year పాటు టైం ఇవ్వాలి ఈ స్టాక్ కి. 1 year పాటు టైం ఇచ్చినట్లయితే కొంచెం డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే అవకాశం ఉంది. రైట్ సార్, రమేష్ గారు ఉన్నారు దేవరపల్లి నుంచి. రమేష్ గారు నమస్కారం. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. యూపీఎల్ అండ్ ఇంజనీరింగ్స్ ఇండియా ఎలా ఉంటుంది, ప్రజెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఓకే. ఇంజనీర్స్ ఇండియా చూస్తే 202 ఉందండి. కాస్త కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. లాస్ట్ 1 year నుంచి మనం చూసినప్పుడు 1.5 year నుంచి కొంత రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ బాటమ్ సైడ్ వస్తే 170, హైయర్ సైడ్ వచ్చి 270, 250 ఆ ప్రాంతాల్లో లిమిట్ అయిపోతుంది స్టాక్. కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. కాకపోతే స్టడీగా వీళ్ళు డివిడెండ్స్. అదొకటి, అదే విధంగా 5% ప్రాఫిట్ లో ఉన్నారంట ప్రెసెంట్. దాన్ని తీసేయొచ్చా ఇప్పుడు ఈ పొజిషన్ లో? ఏదండి ఇంజనీర్స్ ఇండియా అండి? అవును సార్, యూపీఎల్ అదే విధంగా ఇంజనీర్స్ ఇండియా. ఓకే. ఇంజనీర్స్ ఇండియా తీసేయదలుచుకుంటే అరౌండ్ 240 ఆ జోన్ కి వచ్చినప్పుడు తీసేయచ్చండి. 20% రైజ్. సో రేంజెస్ లో మూవ్ అయ్యేటప్పుడు హైయర్ రేంజ్ కి వచ్చినప్పుడు మనం తీసేయగలిగితే ఇంకా బెటర్ గా మనము ఎగ్జిట్ అయినట్టు ఉంటుంది. సో 240 పెట్టుకోండి. 240లో ఎగ్జిట్ అవడానికి ప్లాన్ చేసుకోండి అండి. యూపీఎల్ మాత్రం ప్రస్తుతం కొంచెం కరెక్టివ్ మోడ్ లో ఉందండి. సో సపోర్ట్స్ దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి.
సపోర్ట్స్ వచ్చేది 640 దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ స్టాక్ లో కూడా మీకు పొజిషన్ ఉన్నట్లయితే ఒకసారి 740 అలా వచ్చినప్పుడు రైజ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను 740. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు కావాలండి. సతీష్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ ప్రెసెంట్ రేట్ లో ఈ నెస్లే ఒకటి సిసిఎల్ ప్రొడక్ట్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? టీసీఎస్ అండి? నెస్లే సిసిఎల్ ప్రొడక్ట్స్. టీసీఎల్, ఓకే సార్. సిసిఎల్ ప్రొడక్ట్ నెస్లే. సో నెస్లే ఒకటి టీసీఎల్ అండి. అవును సార్, సిసిఎల్ డబుల్ సిసిఎల్. ఓకే, సిసిఎల్ ప్రొడక్ట్స్ 916 ఉంది, 916. అవునండి, 916 లో ఉంది. సిసిఎల్ నెస్లే ఇలాంటి స్టాక్స్ కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే చక్కగా వర్క్ చేసే అవకాశం ఉందండి. పర్టికులర్ గా రెండింటిని కంపేర్ చేయలేం కానీ, అంటే సిసిఎల్ అనేది చిన్న కంపెనీ, కాఫీ మేకింగ్ కంపెనీ. సో ఈ స్టాక్ లో డిప్స్ లో కొనుక్కోవచ్చు అండి. ఎవ్రీ డిప్ లో ఈ స్టాక్ మంచి బయింగ్ పాయింట్ అవుతుంది. అరౌండ్ 860, 850 ప్రాంతాల్లో ఈ స్టాక్ లో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం. అట్లాగే నెస్లే అయితే మనము కొన్నిసార్లు వెరీ బిగ్ కంపెనీ అవడం వల్ల కొద్దిగా కన్సల్టేషన్స్ కూడా లాంగ్ టైం ఉంటాయి. వన్స్ కన్సల్టేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫాస్ట్ గా ఈ స్టాక్స్ లో చూస్తాము. నెస్లే అయితే కనీసం 3 years టైం పీరియడ్ ఉన్నట్లయితే ఫ్రెష్ పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు అండి. రైట్ సార్, మార్కెట్లు అయితే ఫ్లాట్ గా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి శర్మ గారు ఉన్నారు సార్, న్యూస్ వీడ్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాంకర్డ్ బయోటెక్, ఈ రెండు పబ్లిక్ ఇష్యూ తగ్గింది సార్. హోల్డ్ ఆర్ సెల్? చెప్పండి, అడగండి. హలో, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అవును, కాంకర్డ్ బయోటెక్, ఈ రెండు హోల్డ్ చేస్తున్నాం సార్. కాంకర్డ్ వచ్చేసి 1632 ఉంది. అవునండి, పబ్లిక్ ఇష్యూలు వచ్చిందండి. ఓకే, పబ్లిక్ ఇష్యూ తర్వాత స్టాక్ చక్కటి రైజ్ మనం చూసాము అండి. స్టాక్ లో 2600 దాకా వెళ్ళింది. ప్రస్తుతం 1635 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా కన్సల్టేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. సో చూడండి, అంటే లాస్ట్ 1 or 2 quarters రిజల్ట్స్ అంత ఆసక్తికరంగా లేవు. అంటే కొంచెము సర్ప్రైజెస్ నెగిటివ్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదండి, బాటమ్ రేంజ్ లో ఉన్నాం కాబట్టి. మళ్ళీ స్టాక్ రైజ్ అయినప్పుడు 2100 ఆ ప్రాంతాల్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సో సిద్ధార్థ్ గారు అడుగుతున్నారు సార్, నాట్కో ఫార్మా ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా, ఎంట్రీ తీసుకోవచ్చా? సో నాట్కో ఫార్మా తీసుకోవాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఈ స్టాక్ రీసెంట్ గా కొంత అక్విజిషన్స్ ఇవన్నీ న్యూస్ లో వచ్చినప్పటికీ స్టాక్ కొంత డిలా పడింది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత బాగలేదండి, దానివల్ల కూడా స్టాక్ పెరగటం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత నేను ఈ స్టాక్ లో రికమెండ్ చేస్తాను, అంటే అప్పుడు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను ఇన్వెస్ట్మెంటేషన్. రైట్ సార్, రాజేంద్ర గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం సార్. నమస్తే సార్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. ఓకే సార్, ఇది టీసీఎస్ ఒకటి అమరాజా ఉంది సార్ మనకి. టీసీఎస్ ఆల్మోస్ట్ 10% మైనస్ లో ఉంది, అమరాజా ఒక 15% మైనస్ లో ఉంది సార్. అదేమన్నా ఎట్లా అంటారు, యావరేజ్ చేయొచ్చు ఏమన్నా? సార్ టీసీఎస్, అమర్ రాజా ఈ రెండు మైనస్ లో ఉన్నారంట. సో టోటల్ ఐటీ సెక్టర్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందండి. ఇప్పుడు యావరేజ్ అంటే మంచి ప్రైస్, టీసీఎస్ అయితే బాగా కరెక్ట్ అయింది. మీరు టైం ఉన్నట్లయితే, అంటే అట్లీస్ట్ 1 year పైన ఉంటే టీసీఎస్, అమర్ రాజాలో యావరేజ్ చేయించండి ప్రస్తుతం ప్రైస్ దగ్గర. రైట్ సార్, ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. శ్రీహరి గారు అడుగుతున్నారు, కెన్ ఐ బై ఐఓబి ఎట్ ప్రెసెంట్ రేట్ లో అడుగుతున్నారు సార్. 40లో తీసుకున్నారంట ఆయన. శంకరయ్య గారు అడుగుతున్నారు కామెంట్. ఐఓబి సో 3960 ఉందండి, 40 రూపీస్ లో తీసుకున్నారు. కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుందండి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. హోల్డ్ చేయమని చెప్తానండి. పిఎస్ఓ బ్యాంక్స్ ఫర్దర్ గా ర్యాలీస్ చేసే అవకాశం ఉంది ఇక్కడ నుంచి కూడా. సో హోల్డ్ ప్రస్తుతానికి. రైట్ సార్, సింధు గారు అడుగుతున్నారు, శోభ 550లో తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా సేలా? సో
ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం డల్ ఫేజ్ లో ఉన్నాయండి. అంటే రియల్ ఎస్టేట్ సహజంగానే ఐటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐటీ జాబ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ కూడా ఫాస్ట్ గా పెరగడం చూస్తుంటాం. మళ్ళీ ఐటీ డల్ గా ఉన్నప్పుడు ఇవి కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటాయి. సోబా డెవలపర్స్ కి అంటే మల్టీ కంట్రీ ప్రాపర్టీస్ అంటే వేరే దేశాల్లో కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ బిల్ ఉన్నటువంటి కొంత అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు కొంచెం స్టాక్ పెరుగుతున్నప్పుడే యావరేజ్ చేయమని చెప్తాను. అరౌండ్ 1700 క్రాస్ అయ్యేటప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మంచి మూవ్ వచ్చేసి ఇక్కడ 550 లో బై చేశారంటే మంచి ప్రాఫిట్ లో ఉన్నట్టుగా సార్. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే మాత్రం 1568 ఉంది. అవునండి, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో కన్సల్టేషన్ జరిగింది స్టాక్ లో. అంటే రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నేను టాటా స్టీల్ 133లో తీసుకున్నాను సార్. తర్వాత యూనియన్ బ్యాంక్ ఒకటి 139 లో తీసుకున్నానండి. టాటా స్టీల్ వెయిట్ చేయమంటారా, ఎగ్గితామంటారా? రెండో స్టాక్ ఏంటంటే టాటా స్టీల్ కాకుండా సార్ ఇంకొకటి చెప్పండి. టాటా స్టీల్ ఒకటి, తర్వాత యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంక్. ఓకే అవును సార్. టాటా స్టీల్, యూనియన్ బ్యాంక్. స్టీల్ సెక్టర్ బాగుందండి. సో మీరు ఇమీడియట్ గా మీకు టాటా స్టీల్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన పర్లేదు. ఈ హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోండి. ఈ స్టాక్ రీసెంట్ హైస్ ఆల్ టైమ్ 52 వీక్ హై కూడా క్రాస్ అయ్యే మూడ్ లో ఈ స్టాక్ కనిపిస్తుంది. జస్ట్ 10 పాయింట్స్ డిస్టెన్స్ లో ఉంది. ప్రస్తుతం 173 అలా ట్రేడ్ అవుతుంది. 183 దాకా పెరిగినట్లయితే 52 వీక్ హైకి ఆల్ టైమ్ హైకి వెళ్తాము. సో ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. ఇంకా ఫర్దర్ గా అప్పు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాల్సిన పర్లేదు. యూనియన్ బ్యాంక్ కూడా అంతేనండి. యూనియన్ బ్యాంక్ పిఎస్యూ బ్యాంక్స్ లో రిలేటివ్ గా బాగానే వర్క్ చేస్తుంది. లైక్ కెనరా బ్యాంక్ చూసాం రీసెంట్ టైమ్స్ లో చక్కటి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. యూనియన్ బ్యాంక్ కూడా సమీప భవిష్యత్తులో ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయండి. రైట్ సార్. ప్రకాష్ గారు ఉన్నారు విజయనగర్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టాక్స్ తగ్గుతున్నాయి కదండి, అసలు ఈ రేట్ లో తీసుకోవచ్చండి. అలాగే పవర్ గ్రిడ్ కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ రెండిట్లో ఏది తీసుకోవచ్చండి? డిఎల్ఎఫ్ కొంచెం వీక్ మూడ్ లో ఉందండి. అంటే రీసెంట్ గా మనము స్వింగ్ హై చూసినట్లయితే ఆల్మోస్ట్ 885 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం పడిపోయి 732 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా డిప్ చూసే అవకాశం ఉందండి. మీరు ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే అరౌండ్ 660 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోండి. అట్లాగే రెండో స్టాక్ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా పవర్ గ్రిడ్ లో ఏ స్టాక్ తీసుకోవచ్చు అన్నారు. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రిఫర్ చేయొచ్చండి. స్టాక్ లో కొంచెం డివిడెండ్ రేట్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. అట్లాగే క్వార్టర్లీ డివిడెండ్ ఉంటుంది. సో డివిడెండ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూస్తే పిఎఫ్సి అనుకూలంగా ఉందండి. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రైస్ 410 రూపీస్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీవీఎన్ బిజినెస్ న్యూస్.